నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న గుడివాడలో జరిగినటువంటి టీడీపీకి సంబంధించిన సమావేశం కావచ్చు, వైసీపీకి సంబంధించిన సమావేశం కొంత గందరగోళానికి కారణమవుతూ వచ్చింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి అంశాల మీద వైసీపీ ఒక సమావేశాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య, వైసీపీ కార్యకర్తల మధ్య ఒక గొడవకి కారణమవుతూ వచ్చాయి. దీని మధ్య జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఉప్పాల హారికకు సంబంధించిన కారును కూడా ధ్వంసం చేస్తూ వచ్చారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. దాని మీద జగన్మోహన్ రెడ్డి సైతం రియాక్ట్ అవుతూ ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో అంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా లాంగ్వేజెస్కి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి హిందీని ఇంపోజ్ చేస్తే తప్పేంటి, హిందీ ఉంటే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు అభివృద్ధి చెందుతుంది, ప్రాంతాలు దాటిన ప్రతిసారి కూడా హిందీ యొక్క అవసరం ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శైలజానాథ్ గారు. శైలజానాథ్ గారు నమస్తే. సో సార్, మెయిన్గా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని. దానికి సంబంధించి వైసీపీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది అన్ని నియోజకవర్గాల్లో. నిన్న గుడివాడకు సంబంధించి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు దానికి సంబంధించి మీకు కౌంటర్గా టీడీపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి అది ఒక పెద్ద ఉద్రిక్తకు దారితీసి వైసీపీకి సంబంధించిన ఒక జెడ్పీ చైర్మన్కి సంబంధించిన కారు బద్దలు కొట్టడం, వాళ్ళందరి మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు? అసలుకి నేను రాజకీయ పార్టీలకి తమ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేదని మేము అనుకుంటా ఉన్నాం. సరిగా అమలు చేయలేదు అంటే అమలు చేయలేదు. పైగా సూపర్ 6 అనేది ఊరికినే ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఆయన ఒక రోజు మీటింగ్ పెట్టుకొని ప్రకటించాడు. ఇంకా అయిపోయినాయి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్లో ఏం రాసుకోవాలో ఆయన చెప్పాల్సిందే, మనమే ఫిల్ చేసుకోవాలని గ్యాప్ ఇచ్చి మరి మందం అని చెప్పాడు. సరే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోని గుర్తెచ్చుకుందామనే ప్రోగ్రాం. మాకు చంద్రబాబు గారి మేనిఫెస్టోని వ్యతిరేకిద్దామని మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ప్రోగ్రాం ప్లాన్ చేసాం. స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, అట్లా మండల లెవెల్లో ప్లాన్ చేసాం. దీనికి మా శ్రేణులు కానీ మా నాయకులు కానీ ఆయా కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాము, QR కోడ్లు పెట్టి అక్రిడిట్ చేసుకోండి అని చెప్పేది. పబ్లిక్ ఇష్యూ అది. ప్రతి ఇంటికి కూడా మేము అడిగామంటే ఏం చెప్పారు ఆయన, మీకు వచ్చినాయా లేదా, ఈ సంవత్సరం రాకపోతే ఎంత ఆర్థికంగా ఎంత మీకే ఇక్కడ అన్యాయం జరిగింది అనే విషయం చెప్పాలని అనుకున్నాం. పొలిటికల్ పార్టీకి మా హక్కు ఉంది. ఈ హక్కుకి మేము దానికి వెంటనే ఒక 2 రోజుల తర్వాత అసలుకి మేమేం చేసామో చెప్పుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం, అలాంటి వాళ్ళం ఆహ్వానించాం, రండి ఒకే గ్రామంలో కూర్చొని మాట్లాడదాం, మీరేం చేశారు మేమేం చేసాం, మీరేం చేయలేదు మేమేం చేయాలా, లేదంటే మీరేం చేయాలి, మాలాంటి వాళ్ళు ఆహ్వానించారు, రండి అని చెప్పాం, కూర్చోండి తీసుకొని మాట్లాడదాం. దానికేం లేదు. చివరికి ఆయన కూటమిలో పార్టీలే పెద్ద పట్టించుకున్నట్లేదు ఆ పిలుపుని. ఓన్లీ బాబు గారు మాత్రం పాపం వారు పార్టీ మాత్రం పట్టించుకున్నట్లు, ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగట్లేదు, మిగతా వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటే నాకు కనపడలేదు. బహుశా వాళ్ళు కనపడలేదా నీకు అని అంటారు ఆఖరికి. సో నేనేమంటా అంటే అది కాదు చూడాల్సింది. అక్కడ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కార్యక్రమానికి వెళ్తుంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఒక జెడ్పీ చైర్మన్ మీద ఒక మహిళ అమ్మాయి, అసలు మహిళ అమ్మాయి ఇక్కడ అమ్మాయి మీ బండి మీద దాడి చేసి కర్రలతో రాళ్ళతో కొట్టుకుంటూ, ఏంటి అసలుకి అది, ఆ అమ్మాయి భయపడుతుంది, మనకు కనిపిస్తుంది దాంట్లో ఆఖరికి అంత మాబ్. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియడం లేదు. ఈ రాష్ట్రంలో ఒక విధమైన హింసాపూరితమైన వాతావరణం ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే రాజకీయ వ్యవస్థల్ని ఎట్లా పక్కన పెడితే ప్రభుత్వ వ్యవస్థలని, అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా అతను ధ్వంసం అనే మాట కంటే కూడా అతను దాన్ని పక్కదారిలో పట్టించేసి దాన్ని ఇంకో విధంగా మార్చుకుంటా ఉన్నాడు. ఎక్కడ ఘర్షణ జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. ఇట్లా పొలిటికల్ ఇష్యూస్, ఉదాహరణకి తిరుపతి మేయర్ ఎలక్షన్స్ అప్పుడు బస్సులోంచి లాగి పీకి కొడతా ఉంటే కూడా అక్కడికి అక్కడ ఉన్న పోలీసులు ఏం మాట్లాడడం లేదు. అట్లా ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే దాడి జరిగితే అక్కడ పోలీసులు చాలా నిష్క్రియాపరంగా చూపిస్తారు. నిన్న చూసాం ఆఖరికి, ఏంటి వీళ్ళైతే గుంపుని చెదరగొట్టాలా, ఎట్టేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు లేకపోతుంటే వేలాది మంది జనాలు ఐచ్ఛికంగా వస్తూ ఉంటే, వాలంటరీగా వస్తూ ఉంటే వాళ్ళని ఆపేందుకోసం 2000 మంది పోలీసులు మోహరించిన సంగతి ఇంకా గుర్తుంది నాకు. ఇంకా ఆఖరికి ప్రభుత్వమే దాని పట్ల వ్యతిరేకతతో కేసులు గీసులను పెట్టుకుంటారు. మరి అక్కడ అంతమంది పోలీసు అంత గట్టిగా పనిచేసి పోలీస్ శాఖ చివరికి ఆయన సిఐ గారు మీరు వెళ్ళండి అని, ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు కొడుతుంటే, కొట్టే వాళ్ళని లాగేయాలి కదా. సో ఇది ప్రజాస్వామ్యాన్ని మేము బాధ అయినా సరే కంట్రోల్ చేస్తామని చెప్పి ఒక ప్రక్రియగా నేను అనుకుంటా ఉన్నాను. ఇది సాధ్యం కాదు.
ఇప్పుడు అలవాటు పడ్డానికి కొద్దిగా ఇబ్బంది పడతారేం కానీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయా అని మాలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం. మేము కూడా అనుకోవడం కాదు, జరుగుతాయని నమ్మాల్సి వస్తూ ఉంది. ఓకే. సో పోలీసు వాళ్ళని అంతగా వాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఒక విధంగా స్పాయిల్ అయిపోయిన తర్వాత, లేక ఒక రూట్ తప్పిన తర్వాత మనం దాన్ని కంట్రోల్కి తెచ్చుకోవడం కష్టం. ఆ వ్యవస్థ పెట్టింది తెలుగుదేశం పార్టీని కాపాడమని కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజల యొక్క అన్ని హక్కుల్ని, రక్షణ, శాంతి భద్రతని కాపాడమని. దాంట్లో అందరూ వస్తాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, దాంట్లో నేను వస్తాను, అక్కడ వెంకటేష్ వస్తాడు, శ్రీనివాస్ వస్తాడు, అమ్మాయి హారిక కూడా వస్తుంది. కాబట్టి బాబు గారు ఇది ఎవరు కూడా ఒప్పుకోకూడని సంఘటన. ఈ మధ్య పార్టీలు వాళ్ళు మాట్లాడుతుంటారు. పార్టీలు కూడా తగ్గి ఆలోచించాలి. ఇది ఈ రోజు ఇట్లా ఉంది, రేపు ఇదే జరిగితే రేపు మళ్ళీ ఇంకో పార్టీ, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ట్వీట్లో చూశాను నాకు. అంతెందుకు రేపు ఇదే జరిగితే రిపీట్ అయితే అధికారం మారుతుంది, అనుమానం ఏం లేదు. డెఫినెట్గా ఉంటుంది కదా, చేంజ్ మారుతుంది. మరి ఏం చేయాలని మాకు నేర్పిస్తా ఉన్నారు మీరు. అంటే ఇంకొక చిన్నది అంటే నిన్ను తిడితే మాత్రమే తప్పు, మీరు తిడితే రైట్, ఇట్లా ఉండదు. ఎవడు తిట్టినా తప్పే అది. అసలు ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు కూడా గలాట్లు, హత్యలు దాకా పోతా ఉన్నాయి. మనం చూసాం కళాస్తి ఇష్యూ కూడా. అంటే ఏదైనా ఒక సామరస్యంగానో కూర్చొని మాడుకునే వాతావరణం పోయి భౌతిక దాడి లేకపోతే భౌతికం లేకుండా చేయడం. నిన్న చూసాం ఆ తెనాల్లో. సరే డౌట్ ఉందా అంటే డౌట్ ఉంది, కానీ ఒక పిల్లోడు చనిపోయాడు, చెరులో నుంచి పోలీసులు పట్టిపోయారట, మళ్ళీ వెనక్కిపోయి చెరులో తెలియడట. వాట్ ఈస్ దిస్? ఇస్ మిస్టరీ సినిమానా ఇదంతా? ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నాయి అలానే కనబడుతుంది, మిస్టరీస్ కనబడుతుంది. ఏం చేస్తాం? కాబట్టి హింసాయుత వాతావరణం పెరుగుతుంది. దాన్ని బాబు గారు కంట్రోల్ చేయాలి. ఏదో కొడుకు చెప్పాడను, లేకుంటే ఆ తమ్ముడు చెప్పాను, లేకుంటే నేను చెప్పాను, ఇంకోరు చెప్పాను చేయకూడదు. ఆయనకు ఒక విజడమ్ ఉంది, ఆయన విజన్ అని చెప్పుకుంటుంటాడు. ఆయన విజన్ ఇదైతే కష్టమవుతుంది. సో మంచి విజన్ని కలిగి ఉన్నాడు అతను ఇంతకు ముందు ఇంత పాపం. ఇప్పుడు అసలు మీరు కూడా చాలా కాలం పాటు అతను అధికారులు అతను విధంగా ఉండే. కానీ ఎందుకు నాకు టుడే నవేడేస్ ఐఎమ్ నాట్ సీయింగ్ ద ఓల్డ్ చంద్రబాబు నాయుడు. ఒక న్యూ అక్కడికి బహుశా రెడ్ బుక్ షేడ్ లో ఉన్న చంద్రబాబు చూస్తున్నా నాకు అనిపిస్తా ఉంది. బేసిక్ ఆయన ఫ్రంట్ ఎండ్ చేసి లోకేష్ గారు వెనకాల ఉండి చేస్తున్నారు అనేది కదా మొత్తం వాదన అంతా. లేదని ఏం చేస్తాం, దాని మన దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి. కానీ గతంలో ఉన్న పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రం ఒక విధ్వంసపూరితమైన వాతావరణం కనిపిస్తా ఉంది. సో ఇట్లా హారిక కావచ్చు, లేక తిరుపతి కావచ్చు, తుని కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే పోలీసులు ఆఖరికి ప్రేక్షక పాత్ర వహించడం, లేకపోతే వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సహాయం చేయడం, లేకుంటే అక్కడికి నిన్న అది బంగారుపాలెం చూసాం కదా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఎస్పీ గారు రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను పోతే ఏం చెప్పడం నాకు అర్థం కాదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఇన్విటేషన్లు ప్రింట్ చేసి ఇంటింటికి పంపించింటే మేము ఆహ్వానించినట్లు. అవును, వాళ్ళు ఏం రమ్మనట్లేదు, వాళ్ళకే వాళ్ళే రమ్మని పోయినాం. అట్లాగే రైతులందరూ కూడా మేము టైం కూడా అక్కడికి వచ్చారు రైతులు. మేము రౌడీ షీట్లు పెడతాం. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ఇది పోలీసు రాజ్యం అనడానికి కూడా లేదు. అంతకు మించిన ఎందుకంటే నియంత్రణ ఇట్లా మాట్లాడడం నేను. బట్ ఈ సిస్టాన్ని మీరు పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటే సార్ కాదు సార్, అపోజిషన్స్ అంటే మీరు చాలాసార్లు రాజకీయంగా ఉన్నారు, ఒకసారి ఒక పార్టీకి సంబంధించి అన్ని చూస్తూ వచ్చారు కదా, అపోజిషన్స్ ఎప్పుడు ఇంతగా స్ట్రగుల్ అవడం ఎప్పుడు చూసారు? అదే నేను ఆఖరికి ఇంతగా అపోజిషన్ పైన రిప్రెషన్ అణిచివేత పెట్టమని ఎప్పుడు చూడలే. ఇన్నేళ్ళు నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి చూస్తా ఉన్నా. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి పోలీసులతో దెబ్బలు తిని లోపల వేసుకొని కొట్టించుకొని అన్నీ చూసాను. అప్పుడు కూడా ఇంత విధమైన కర్కశమైన వాతావరణం లేదు. అప్పట్లో అసలుకి లెఫ్టిస్టులు అంటే అక్కడికి ఎంతో దుర్మార్గం వహించిన కాలంలో కూడా లేదు. లెఫ్టిస్టులు కనపడితే ఎత్తపోయి కొట్టేవాళ్ళు. అవును, అప్పుడు కూడా అసలుకి ఇటువంటివి ఏమీ లేవు. ఒక విధమైన ప్రజాస్వామ్య వాతావరణం, సభలు, సమావేశాలు, అభిప్రాయ స్వేచ్ఛ ఇవన్నీ ఉండేది. రాజ్యాంగమైన హక్కులు బేసిక్ కాపాడబడేటివి. కానీ ఈరోజు అటువంటిది ఏం లేదు. ఒక మన క్లిప్పింగ్ చూడండి, బండి మీద పడి కొడతా ఉన్నారు. కొడతా ఉంటే పోలీసులు ఏమో నిలబడి ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆయన లోపలికి ఎక్కాడు, దిగాడు. ఎవరిని చెదరగొట్టాలి? వాళ్ళు పోవాలన్నా ఎవరిని చెదరగొట్టాలా? దాన్ని చుట్టుముట్టి ఉండి కర్రలతో వాడితో బాధుతున్న వాళ్ళని చెదరగొట్టేది. నీ ప్రోగ్రాం నువ్వు చేసుకో, మా ప్రోగ్రాం మేము చేసుకుంటాం. లేదు మరీ ప్రజాస్వామ్యమా, మీరు ఒక 5 మంది పంపించండి, మేము 5 మంది పంపిస్తాం, మాట్లాడదాం. మీ ప్రభుత్వం ఏం చేసిందో, మా ప్రభుత్వం ఏం చేసిందో, ఇది కదా చర్చకి వాతావరణం ఇవ్వాలి కదా. చర్చకు వచ్చే పరిస్థితులే లేవు కదా ఇప్పుడు ఆయన దగ్గర. ఎందుకంటే రోజు రోజుకి కోల్పోతున్న ఒక ప్రజల విశ్వాసం, అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్న చెప్పిన మాట తప్పే విధానం. ఉదాహరణకి అప్పులు అన్నారు జగన్ గారు. వీళ్ళు అప్పులు ఏంది? కనీసం ఆయన తాగే టీ అప్పు కూడా అప్పే అనుకుంటున్నాను నేను అధికార సమావేశాలు టీలు పెడితే ఆ టీలు కూడా అప్పు డబ్బులే అనుకుంటా ఉన్నాను. ఆ టీ డబ్బులు ప్రజలు రేపు కట్టాల్సిందే. సో ఈ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. మంచిది కాదు ఇది. ఎక్కడైనా హింస అనేది పార్టీ కార్యకర్తలే కాదు,
వాళ్ళు సపోర్ట్గా ఉన్న పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు తమను తాము ఆలోచించుకోవాలి. కాదు సార్, మీరేమో పోలీసులు ఇలా చేస్తున్నారు అంటున్నారు, ఇంకోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడానికి బ్యూరోక్రాట్లు ఎవరు సిద్ధంగా లేరు, ఐఏఎస్లు ఐపీఎస్లు. కొంతమంది ఏమో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, కొంతమంది మాకు ఈ రాష్ట్రంలో వద్దు పోస్టింగ్ ఇంకో రాష్ట్రంలో వేయండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది డీజీ స్థాయి ర్యాంక్ అధికారులు ఒక 8 నుంచి 10 మంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక చర్చలు జరుగుతుంది. నేను దాంట్లో పెద్ద అబద్ధం ఉంటుంది అనుకోవడం లేదు, చర్చ అయితే సాగుతూ ఉంటాం. అవునా, నిజమే. ఇటువంటి పరిపాలన ఎప్పుడు వాళ్ళు చేయలే, వాళ్ళు చూడలే. ఇటువంటి డైరెక్ట్గా లోపలేస్తావేవా అనే విధంగా ఒక మాట. కేసు హైకోర్టులు కోర్టులు తప్పు పడుతుంటాయి, మీరు తప్పు యాక్షన్ తప్పు, మీరు చేయకూడదు, అది చేయాలా, ఫారం 41 ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్పింది, అన్నీ చెప్తుంటారు ఆఖరి. కానీ వీళ్ళు మాత్రం రిమాండ్ మాటికి ఇంకా ఒక చార్జ్ ఆధారాలు సేకరిస్తాడు. పెద్ద తమాషకు ఉంటుంది ఒకసారి. ఆధారాలు ఉంటే కదా నువ్వు నిందితుని అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళు అరెస్ట్ చేసినాక నువ్వు ఆధారాలు పుట్టించడం ఏంది, సేకరించడం ఏంది? కనుక ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఫస్ట్లో హాస్యాస్పదంగా అనిపించేది. ఇప్పుడు భయాన్ని క్రియేట్ చేస్తానే సమాజంలో ఉన్న అనేక మందికి ఏంది ఇది ఇట్లా అయిపోతూ ఉంది అని ఏం మాట్లాడడానికి లేదు. నేను మొన్న చూసిన పుట్టపర్తిలో ఆయన అమ్మఒడి కార్యక్రమానికి పోయినప్పుడు ఆ టేబుల్ పైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాన్ని తుడిపేస్తా అన్నారు. నేనేమంటా అంటే ఇటువంటి పరిపాలన కాదు, నువ్వేం చేస్తావు, ఏం చేయబోతున్నావు, ఏమి పోతుంది రాష్ట్రానికి చెప్పు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని లేకుంటే రైతుల ఆస్తుల్ని అత్యంత చౌకగా గ్రాప్ చేసుకోవడం, దాన్ని ఏమంటారు, సేకరించుకోవడం, కార్పొరేట్లకు కట్టబెట్టడం అనే ప్రక్రియ తప్ప నాకేం కనపడడంలే. ఎందుకు ఇప్పుడు మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేవి కూడా ప్రైవేట్ పరం, ఈవెన్ పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు కదా. అన్నీ వాళ్ళు ఏదంటే 15 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, అందులో 5 or 6 ఆల్రెడీ ఫంక్షన్ దగ్గరలో ఉన్నాయి. పులివెందులు అయిపోయినాయి, ఇంకా సీట్లు కూడా అలాట్ చేస్తూ మాకు సీట్లు వద్దని రాయించిన గొప్పవాడు చంద్రబాబు నాయుడు. మాకు సీట్లు వద్దు అని అంటే మొత్తం రాష్ట్రాన్ని ఆఖరికి తమకు అందుబాటులో ఉన్న కార్పొరేట్లకి, చివరికి మన ఏదో ఉంది కదా ఇండోఫ్యాన్ ఏదో మన ఇండోసోల్ కంపెనీ ఏంది ఇండోసోల్ కంపెనీ అనేది, ఇండోసోల్ కంపెనీ సౌర విద్యుత్ సంబంధించిన పరికరాలు తయారు చేస్తుంది. దానికి 5,000-8,000 ఎకరాల భూమి, అలా అది కూడా పంటలు పండేటువంటి భూమి. అలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకొని చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అదే ప్రాజెక్టుకి మన రామాయపట్నం ఏరియాలో ఏదో స్థలం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి దీని ఎందుకంటే అంటే కార్పొరేట్ల కన్ను ఫర్టైల్ ల్యాండ్స్ మీద, రైతుల మీద పడింది. రేపు పొద్దున్న అనుకుంటాను భూములన్నీ లాగేసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తారు, కార్పొరేట్ వ్యవసాయం చేస్తారు. ఇంకా మనమంతా కనిపిస్తుంది, ఇప్పుడు మనమంతా కూలీలుగా పనిచేసే కాలం వస్తుందేమో అని భయం కూడా నాకుంది. సో ఇవన్నీ చంద్రబాబు సమానం చెప్పాలా. 99 పైసలకి ఇస్తాను, ఏం టాటా వాళ్ళు ఎంత గొప్పలోనో కావచ్చు, టాటా వాళ్ళు ఏమన్నా ఆయన రతన్ టాటా మంచోడు కావచ్చు, అతను తన ఆస్తి పాస్తులు ఏమని ప్రజలకు ఇచ్చిండొచ్చు, కానీ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రజలకి ఏమీ లేదు కదా. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కదా. రతన్ టాటా గారు ఇమేజ్ అంతా అక్కడ అంటగట్టుకుంటే ఎట్లా కాదు కదా. రతన్ టాటా గొప్పవాడు, ఇక్కడే పుట్టాడు, అతని ఆస్తి అంతా ఎక్కువ ప్రజల కోసం ఖర్చు పెట్టాడు, మనం అతను గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. నేను లోపలికి వదలుచుకోలే టాటాలో ఏంది పరిస్థితి ఆశపోయినా. మరి టాటా గ్రూప్ ఇండస్ట్రీస్ అంత తక్కువ 90 పైసలకు, రూపాయికి లేదా 10 రూపాయలు, 99 పైసలు, మరి అంత కొనుక్కో అదేందుకు కదా. సో ఇవన్నీ కూడా చూడడానికి ఏదో అట్లాంటి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ని దాన్ని ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిటేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కానీ. ఓకే, సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. సరే, ఇంకొక విషయం సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు అంటే చేంజ్ అయిపోతూ వస్తుంది. ఆయన నిన్న కొత్తగా ఒక స్లోగన్ ఇచ్చారు, హిందీని ఇంపోజ్ చేయండి, తెలుగేమో అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా, మనం ప్రదేశాలు మారినప్పుడల్లా మనం అభివృద్ధి చెందాలన్నా కూడా హిందీ ఇంపార్టెంట్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు ఇప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోను నేను, కానీ ప్రాంతం సమస్య వచ్చింది కాబట్టి ప్రాంతము దక్షిణ భారత ప్రేమికుడి నేను ఆఖరికి సౌత్ ఇండియా, ఎందుకంటే ఐఎమ్ సదరన్ మ్యాన్. నేను చెప్పేది ఒకటే, ఏదైనా మాట మాట్లాడే చిరంజీవి తమ్ముడుగా అబ్బాయి అంటే ప్రేమ ఉంది. చిరంజీవి తమ్ముడుగానా, ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారి ఫ్యాన్ నేను. ఇట్ మే బి విత్ us or not, but as a movie actor ఐఎమ్ ఫ్యాన్ హిమ్. ఆయన కోసం చొక్కాలు ఎంచుకునే రోజులు ఉన్నాయి ఆఖరికి చిరంజీవి గారి కోసం. నేను చెప్పేది ఒకటే, ఏదైనా మాట్లాడే ముందు ఎట్లాగో కన్సిస్టెన్సీ అయితే చూపించడం లే అబ్బాయి. చేగువేర లాంటి ఒక అంతర్జాతీయ విప్లవకారుని దగ్గర మొదలై భారతీయ జనతా పార్టీ దాని గొడవలు ఇరుక్కుపెడుతున్నాం. ఇప్పుడు దానికి సేవ చేస్తూ ఉన్నాడు, అంటే ఆ భావజాలానికి సేవ చేస్తూ ఉన్నాడు.
అంటే కలిసి పనిచేసి సేవ అంటే బాగుంటుందో ఓకే సేవ రైట్ వాడే పెద్ద తప్పువాడేం కాదు, సేవ చేస్తూ ఉన్నాడు, అట్లాగే కలిసి దాంతో పనిచేస్తూ ఉన్నాడు. దాని వ్యాప్తి కూడా ఉపయోగపడతా అని చెప్పేసి అతను దక్షిణ భాష తిరుగుతూ ఉన్నాడు. నేను చెప్పేది ఒక్కటే, అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి, తమిళ్, తెలుగు, దక్షిణాది భాషలే అత్యంత ప్రాచీన భాషలు. అవును. దాన్ సాంస్క్రిట్ ఏవైతే మధ్య ప్రాచ్యం చెట్లు వచ్చాయో భాషలు వాటికంటే కూడా ఇవి చాలా ప్రాచీన భాషలు. ఇవి డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడు, నాకు నవ్వు వచ్చింది. సదరన్ ఇండియా హైలీ డెవలప్డా, నార్త్ ఇండియా హైలీ డెవలప్డ్ నాకే అర్థం కాదు ఆఖరికి. అదే తెలీదా అంటే అది తెలుసుకోవాలి కదా. హైలీ డెవలప్డ్ ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున భారతదేశ ప్రభుత్వానికి కానీ భారతదేశానికి కానీ డబ్బులు సమకూర్చిపెట్టే దక్షిణ భారతదేశం. అట్లాగే రిచెస్ట్ లాంగ్వేజ్ హెరిటేజ్ ఉన్న స్టేట్స్ ఇవన్నీ. దీంట్లో హిందీని తెచ్చి పెద్దమ్మ భాష ఎట్లా పెద్దమ్మ అవుతుందో నాకు తెలియదు. పెద్దమ్మ పేరేమో, బహుశా పెద్దమ్మ పేరేమో తెలియదు. బట్ అందుకని అనుకుంటే అసలు వాళ్ళు పెద్దన్న అంటారు కదా మోదీని, అందుకని పెద్దమ్మ అని హిందీ ఏమని అనుకోని అతని ఇష్టం, అతను ఏమనుకోని నాకే అభ్యంతరం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇండియా సత్పురా పర్వతాల కిందంతా దక్షిణాపథమని నమ్మేవాళ్ళం మేమందరం, ఆ పైకి కాదు. ఊరికే బాంబే అంతా మరాఠీ కానీ హిందీ కాదు, అది మరాఠీ, అది మరాఠా దేశం. మరాఠాతో మనకి రాయచూరు దాకా కూడా సంబంధాలు ఉన్నాయి. ఆధునిక వరకు కూడా మరాఠా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఇండియా సత్పురా పర్వతాలకి ఈ పక్క దక్షిణ పథకం లెక్కేస్తున్నా అలాంటి వాళ్ళం. సో హిందీ అనేది అదేదో అమ్మ భాష కాదు. ద్రవిడ భాషలకి అసలుకి ద్రవిడ భాషల్లో తమిళ్ ఇవే మాతృకల్లాగా ఉంటాయి. తెలుగు సపరేట్ ఎంటిటీ దానికి ఉంటుంది. అవును. కాకపోతే ఒక సాంస్కృతికంగాను ఈ ఇది పెద్ద చరిత్ర. ఇది నేను అనుకునేది, నమ్మింది, ఇన్వేషన్ ఆఫ్ ఆర్యాస్ జరిగిన తర్వాత కొన్ని పదాలు దీంట్లో కలిసి ఉండొచ్చు, ఇక్కడి పదాలు అక్కడ కలిసి ఉండొచ్చు. అంతేగాని దాన్ని యా భాష భారత రాజ్యాంగం చెప్పలే ఇది భాష అని. కాకపోతే ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం ఏందని చెప్పినట్లు గుర్తు మాట్లాడారు. నాకు ఎప్పుడో గుర్తు 2017, 2019 ఆ సమయంలో కూడా మాట్లాడారు. ఎప్పుడో కానీ అన్నట్లు అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన హిందీ గో బ్యాక్ అంటే కూడా ఒక స్లోగన్ కాదు మరి. హిందీ గో బ్యాక్ ఈ మధ్యలో వచ్చింది ఏముంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేనే మాతృభాష పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగిన నేను. కానీ ఇంటర్నేషనల్ హ్యాండ్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్ నడుస్తుంది డెఫినెట్గా. కొన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ని పక్కకు పెట్టి డెవలప్ అయిన కంట్రీస్ కూడా ఇంగ్లీష్ నేర్చుకునే కార్యక్రమం చేస్తానే. చైనా లాంటి దేశాలు ఈ రోజున, చైనా, ఇటలీ లాంటివి అని మాట్లాడుతాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోయేటప్పుడు. సో కాబట్టి ఏదో బీజేపీ మీటింగ్కి వెళ్ళింటారు ఆయన. బీజేపీ మీటింగ్లో పక్కన బీజేపీ నాయకులు కూర్చోంటారు. అట్లా అంటే బాగుంటుందిలే అనుకుంటాడు, అట్లా వింటాడు. పెద్దవా ఇది దీనికి హిందీకి నాకు తెలిసి దేవనాగరి లిపి వాడుతుంది అది హిందీ. దేవనాగరి భాష హిందీ భాష కాదు, దేవనాగరి వేరే. ఓకే. సాంస్క్రిట్ కూడా దేవనాగరి భాష వాడుతుంది, దేవనాగరి సాంస్క్రిట్ కాదు. నాకు తెలిసినంత వరకు, మేబీ రాంగ్ ఆర్ రైట్, బట్ నేను ఎంతకాలం నేర్చుకునేది నమ్మింది అది. సో కాబట్టి హరప్పా మొహంజదారో వరకు అసలుకి ఈ దక్షిణాది వాళ్ళ ప్రాబల్యమే ఉంది. అసలుకి అసురాస్ అనే క్లాన్ అసలుకి అట్లా తేజ్పూర్ వరకు, ఆ తర్వాత ఇట్లా హిమాచల్ ప్రదేశ్ వరకు పై వరకు అనేది ఉందని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కనుక అసురా ఇస్ ఏ క్లాన్ అని మాట్లాడతారు. కాబట్టి నార్త్లో కూడా ఎవరి భాష వాళ్ళు, ఇప్పుడు బెంగాల్కి వెళ్తే బెంగాలీ మాట్లాడతారు, రాజస్థాన్కి వెళ్తే వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్. సిమిలారిటీస్ కొన్ని పదాలు, ఉదాహరణకి మనకి కన్నడ వాళ్ళకి కొన్ని పదాలు కలుస్తాయి, మ్యాచ్ అవుతాయి. మనకి తమిళ వాళ్ళకి కొన్ని పదాలు కలుస్తాయి, మనకి మలయాళీస్ కూడా కొన్ని పదాలు కలుస్తాయి. మన మధురం, అందరూ మధురం అని అంటారు దగ్గరికి. అంత మాత్రం ఇది మా భాష అనడానికి లేదు కదా. కానీ దానికి ఏదో మాతృకు ఉంటుంది. అట్లాగే ఆయా రీజన్గా డెవలప్ అయిపోయి ఉంటాయి. సో నార్త్లో కూడా 2, 3, 4 స్టేట్లు ఏమో హిందీ ఏమైనా మాట్లాడితే తెలియదు, కానీ దాంట్లో కూడా రకరకాల డివిజన్స్ ఉన్నాయి, రకరకాల. బీహారీ భాష ఒకటి సపరేట్గా ఉంది కదా, ఉర్దూ మాట్లాడేది ఉర్దూ వాళ్ళు ఉన్నారు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు నాన్ సీరియస్గా మాట్లాడేటని అనుకుంటా ఉన్నాను. అట్లే తీసుకోవాలి దాన్ని సీరియస్. ఆయన వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హీ సేస్ హిమ్సెల్ఫ్ వాట్ ఏంది డామినేషన్ ఏంది ఉత్తరాది వాళ్ళది, అసలు హిందీ అనేది ఎన్నికి పోవాలి కదా అని చెప్పిన ఆయనే ఈ మాట చెప్తున్నా అంటే, పైగా పెద్దమ్మ చిన్నమ్మ 2000 ఏళ్ళ పైగా ఈ భాష. లేకుంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఓల్డర్ దాన్ ద హిందీ. ద్రవిడ భాషలు ఇవన్నీ. కనుక డెవలప్మెంట్ పరంగా అసలుకి ఇంకా నవ్వు వస్తుంది నాకు. సదరన్ స్టేట్స్ డెవలప్,
నార్త్ స్టేట్ డెవలప్డ్ అసలుకి చాలా. ఓకే 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 సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరగా మొన్న లోకేష్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూల్స్కి వెళ్ళినప్పుడు లోకేషే ఈ తల్లికి వందనం అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, దాని ఆలోచన ఇంత స్కూల్స్ ఇంత బాగా చేయడానికి కూడా లోకేషే కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మీరు గతంలో విద్యాశాఖకు సంబంధించి పనిచేశారు, మంత్రిగా ఉన్నారు, అన్నీ చూశారు కాబట్టి స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి టర్మ్లో చేసినటువంటి అంశాలను ఇప్పుడు లోకేష్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు జనాలకి తక్కువ మర్చిపోతారు లేజీ కానీ అనుకుంటుంటారు, వాళ్ళు గుర్తుకుండదు. లేదు, హైదరాబాద్ సిటీ నేనే కట్టాను అని చెప్తాడు, మెట్రో మేమే కట్టాము అంటాడు. అవంతా అయిపోయిన తర్వాత మొన్నకి సత్సాయి జిల్లాలో పోసేసి అమ్మఒడి పథకం ఎవరు పెట్టారో తెలుసా, సరేది తల్లికి వందనం ఎవరు పెట్టారో తెలుసా, అది ఆయనే అని చూపించాడు. అంటే దానికి పేరు మార్పు కరెక్టే, అమ్మఒడి అనే పేరుని తల్లికి వందనంగా మార్చింది లోకేష్ బాబు గారు కావచ్చు. కానీ ఆ చెప్పి ఆడ మాడలు ఏమంటే ఆడ చెప్పేలా చెప్తుంటే అమ్మఒడి వచ్చింది సార్ అంటున్నారు. అవును, మాట్లాడే వాళ్ళందరూ అదే అలవాటు. అమ్మఒడి వచ్చింది సార్, అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వచ్చింది అన్నారు. అట్లాగే ఆ టేబుల్ గీబుల్ అన్నీ కూడా ఐ వోంట్ సే వెరీ హైలీ డెవలప్డ్, బట్ రీజనబుల్లీ గుడ్ డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ స్కూల్స్ ఇన్ జగన్ రెడ్డిస్ హయామ్ యాజ్ సీఎం. బహుశా ఆయనకు విజన్ ఉంది ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన. ఆ విజన్ మనకు కనిపిస్తుంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు, లేక విదేశీ రకరకాల అంశాలు కనిపిస్తుంది. ఏవైనా 2-3 ఏమైనా ల్యాక్నే లాంటివి ఏమైనా ఉంటాయి, ఆ ప్రాసెస్లో కొన్ని డెవలప్ అవుతాయి. బహుశా జగన్ రెడ్డి గారు మరి ఇమ్మీడియట్గా సీఎం అయిన ఉంటే అవన్నీ రెక్టిఫై చెప్పేసి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఏదైనా ఒక విధానం అమలు చేస్తూ ఉంటే అక్కడక్కడ మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఏదో ఎదురవుతాయి, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోవడమే. కానీ ఇట్లా ఎవరికి ఒక ప్రోగ్రాం పేరు మార్చేసుకొని ఇది మాదే అని చెప్పుకోవడం మాత్రం ఆయనకు బాగుందేమో, బట్ పీపుల్ నోస్ దట్. సో ఆ మార్క్ని తీసుకొచ్చినటువంటి మార్క్ని ఎవరు చేంజ్ చేయలేరు. వాళ్ళు మనం కాదు చెప్పేది, అలా ప్రశ్న ఇస్తే జనాలు చెప్తారు అమ్మఒడి పడింది సార్, ముగ్గురికి పడింది సార్, ఇద్దరికి పడింది సార్ అంటున్నారు వాళ్ళు. అమ్మఒడి అంటున్నారు, తల్లికి వందనం అమ్మఒడి అంటున్నారు, రైతు భరోసా అని అంటున్నారు. రైతు భరోసా పర్లేదు సరిగ్గా మాకు అంటున్నారు, అంటే మాకు సరిగ్గా పర్లేదు సార్ పక్కని పడేది ఇట్లా. అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆఖరికి డిజైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మరింత బాగా చేస్తా అని చెప్పి కదా ఈయన వచ్చింది. సో లెట్ మీ సీ దట్. అంతేగాని ఎవరు కూడా దాన్ని ఏమంటే ఒక చరిత్రలో వేసిన గుర్తుని తొలగించలేరు, సాధ్యం కాదు, ఎంత చేసినా సాధ్యం కాదు. ఓకే, చూద్దాం సార్ దానికి సంబంధించిన పరిణామాలు అంటే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.